దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనేక సార్లు తప్పిపోతూ ఉంటాం. అనేక పర్యాయాలు మనము దేవునికి దుఃఖాన్ని కలిగిస్తాం. అనేక సార్లు మనము దేవునికి ఇష్టం లేని పని చేసి ఆయనకు కోపాన్ని పుట్టిస్తూ ఉంటాం. మన యొక్క క్రియలు మనము చెడ్డవాటిని ఆశించడం వలన, ఈ భూ సంబంధమైన దేవునికి ఇష్టం లేని మనం కోరుకొని వాటి వెంట మనం వెళ్ళటం వలన దేవునికి కోపాన్ని తెప్పించేవారిగా మనం ఉంటూ ఉంటాం. అయితే ఆయన మన ఎడల కృప చూపిస్తూ ఉంటాడు. ఆయన దయగలిగిన వాడు, కనికరం కలిగిన వాడు. ఆయన మనల్ని క్షమించి మన మీద కోపం లేకుండా మనల్ని ఆదరిస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. చూద్దాము. మీకా ప్రవచన గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే ఆ చివరి 2 లైన్లో ఈ రీతిగా రాయబడి ఉంది. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడంట. మనమే మన స్వకీయమైనటువంటి దురాశల వలన ఏడవబడి మరలు కొల్పబడిన వారై శోధించబడుచు పాపం చేసి దేవునికి దూరమైపోతూ ఉంటాం. మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకొని చెడ్డవాటిని చూసి మనము ఆశించి వాటి వెంట వెళ్ళి పాపంలో పడిపోయినప్పుడు దేవునికి దుఃఖాన్ని పుట్టిస్తాం. దేవునికి మనము కోపాన్ని పుట్టిస్తామండి. మన క్రియల వలనే దేవునికి కోపాన్ని మనం పుట్టించినా సరే ఆయన కనికరం చూపటయందు సంతోషించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మనుష్యుడైతే హృదయపూర్వకంగా ప్రభువా ఇదిగో ఈ పని చేశానయ్యా, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి ప్రభువా, ఈ అవిధేయత నాలో ఉన్నది, ఈ పాపం నాలో ఉన్నది, ఈ బలహీనత వల్ల నేను వేధించబడుతున్నాను, పదే అదే బలహీనతలో నేను పడిపోతున్నాను, చేయకూడదని తెలుసు, అది వాక్యానికి విరుద్ధమని తెలుసు, అయినను నేను ఆ పని చేయాల్సి వస్తుందయ్యా, నా శరీరాన్ని, నా మనస్సును నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ప్రభువా, నాకు సహాయం చేయి తండ్రి, ఈ బలహీనత నుంచి నన్ను విడిపించు ప్రభువా అని ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవునిని హృదయపూర్వకంగా వేడుకుంటారో వారికి కృప చూపుటయందు, కనికరించుటయందు వారిని దేవుడు సంతోషించి వారి మీద ఉన్నటువంటి కోపంను ఆయన తీసివేసుకొని వారిని ఆదరించి ప్రేమించి బలపరిచి నిలబెడతారండి. ఈ విశ్వాసయాత్రలో కూడా ముందుకు నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఓ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక దుష్కార్యము చేసి, నీ ఒక పాపము చేసి దేవునికి దూరమై ఉన్నావా? నీలో ఒక అవిధేయ కార్యక్రమం ఉంచుకుని దేవునికి దూరమైపోయి ఉన్నావా? అది నీకు దేవునికి మాత్రమే తెలిసి ఉన్నదా? నీవు ఇప్పటికీ పాపము జరిగిస్తూనే ప్రార్థనకు వెళుతూ దేవుని స్తుతిస్తూ దేవుని పనిలో ఉంటూ ఉన్నావా? ప్రియమైన సహోదరి సహోదరుడా, అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యథార్థ హృదయం కలిగి నీ అవిధేయతను, నీ బలహీనతను, నీ పాపమును ఆయన ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన కనికరిస్తాడు. ఎందుకంటే ఆయన కనికరం చూపుటయందు సంతోషించు దేవుడు మనకున్నాడు. కాబట్టి మన బలహీనతలు, మన అతిక్రమ క్రియలు, మన దోషములన్నీ ఆయన ఎదుట ఒప్పుకొని ఆయన కృపను పొందుకుందాం. ఆయన కనికరం పొందుకొని మన ఎడల ఆయనకున్న కోపం నుంచి మనం తప్పించబడి నిత్యము ఆయన హస్తము చేత నడిపించబడి క్షేమ స్థితిలో ఉందాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.